నిన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో తన మాటలతో సంచలనం సృష్టించిన ఉండవల్లి మరో సంచలనానికి తెరలేపారు. ఇప్పటి వరకు టీడీపీ చేస్తున్న ప్రతి ప్రాజెక్టులోనూ జరుగుతున్న అవినీతిపై గళం విప్పారు. తన ప్రెస్ మీట్లతో టీడీపీకి చుక్కలు చూపించిన ఉండవల్లి ఈసారి ఎన్నికల్లో గెలిస్తే సీఎం ఎవరో అని నోరు విప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ జగన్ సీఎం అవుతారని మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ బల్లగుద్ది చెప్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలన అధికార పార్టీల నాయకుల తీరుతో ప్రజలు విసిగెత్తిపోయారని వివరించారు. ఎన్నికలు జరిగితే 100% వైఎస్ జగన్ సీఎం అవుతారని ఉండవల్లి గట్టిగా చెప్తున్నారు. వైఎస్ కు ఆప్తమిత్రుడుగా ఉన్న ఉండవల్లి రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తో విభేదించి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పైన ప్రభుత్వ నిర్ణయాలపైన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారనే అభిప్రాయం ఆయనపై ఉంది. ఏ అంశం పైన లోతుగా అధ్యయనం చేసి తర్వాతే ఆయన అభిప్రాయం చెప్తారు. గతంలో కొన్ని సందర్భాల్లో జగన్ తీరుపై ఆయన విమర్శించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ సీఎం అవడం ఖాయమని ఉండవల్లి చేస్తున్న విశ్లేషణ పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇక 2018 లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని అందచేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఉంటే 2011 లోపే పోలవరం పూర్తయ్యేదని, 2019 ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వమే పోలవరం పూర్తి చేస్తుందని వివరణాత్మకంగా తేల్చి చెప్పారు.